Hello students. So ee roju మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే క్లాక్. సో మీరు ఆల్రెడీ క్లాక్ అనే టాపిక్ కోసం మీకు తెలుసు. దానికి ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి, ఏంటి క్లాక్ అనేది మీకు తెలుసు. సో ఇప్పుడు మనం అది డిస్కస్ చేద్దాం చూడండి. సో ఇది క్లాక్ కదా. సో క్లాక్ లో ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి? షార్ట్ హ్యాండ్ ఒకటి ఉంటుంది, మెయిన్ గా లాంగ్ హ్యాండ్. అంటే షార్ట్ హ్యాండ్ ఇంకా లాంగ్ హ్యాండ్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండు హ్యాండ్స్ కోసమే తెలుసుకుందాం. షార్ట్ హ్యాండ్ ఏమంటాం మనం? అవర్ హ్యాండ్ అని పిలుస్తాం. లాంగ్ హ్యాండ్ ఏమని పిలుస్తాం? మినిట్ హ్యాండ్ అని పిలుస్తాం. సో షార్ట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ అని పిలుస్తాం, లాంగ్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అని పిలుస్తాం. సో వీటిని బేస్ చేసుకుని మనకి ఇందులో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మనకి క్లాక్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే యాంగిల్స్ కనుక్కోవడం. సో అవర్ హ్యాండ్ ఒక టైం ఇచ్చేటప్పుడు ఆ అవర్ హ్యాండ్ కి మినిట్ హ్యాండ్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది మనకి, నెక్స్ట్ ఈ టైం నుంచి ఈ టైం వరకు, సో 4 to 5 కానీ 6 to 7 ఏదైనా టైం ఇచ్చేసి 1 అవర్ లో మనకి ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది అంటే ఏ టైంకి కోయిన్సైడ్ అవుతుంది, ఏ టైంకి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, ఏ టైంకి 180 degrees ఫామ్ అవుతుంది, ఇలాంటి టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇదే క్లాక్ లో వాటర్ ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మిర్రర్ ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంకా కొన్ని లాజికల్ క్వశ్చన్స్ కూడా ఇందులో మనం తెలుసుకుంటాం. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మన క్లాక్ లో ఈరోజు తెలుసుకుందాం. సో మెయిన్లీ మనకి క్లాక్ అనేది తెలియాలి అంటే మనకి ఇందులో బేసిక్ గా మన క్లాక్ లో ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, ఏ డిగ్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మొత్తం కూడా మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మినిట్ హ్యాండ్ కోసం తెలుసుకుందాం. సో మినిట్ హ్యాండ్ విషయానికి వస్తే మినిట్ హ్యాండ్ అనేది 1 అవర్ ట్రావెల్ చేయడానికి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? సో 1 అవర్ ట్రావెల్ చేయడానికి మినిట్ హ్యాండ్ అనేది అంటే 1 అవర్ అంటే ఏంటి? ఇప్పుడు 12 దగ్గర స్టార్ట్ అయిందంటే మళ్ళీ 12 దగ్గర రావాలి. సో కంప్లీట్ యాంగిల్ అంటే ఎంత? 360. సో 1 అవర్ ట్రావెల్ చేయడానికి 360 degrees టర్న్ అవుతుంది మినిట్ హ్యాండ్ అనేది. 1 అవర్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 60 minutes. సో 60 minutes కి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది మినిట్ హ్యాండ్? 360 degrees తిరుగుతుంది. మరి 1 minute కి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 360/60 6 degrees తిరుగుతుంది 1 minute కి. ఓకేనా? ఇదే మినిట్ హ్యాండ్ అనేది కంప్లీట్ 1 రొటేషన్ అవ్వాలి అంటే 1 అవర్ అవ్వాలి. 1 అవర్ కి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 360 degrees తిరుగుతుంది. 60 minutes కి ఎంత తిరుగుతుంది? 360 degrees. మరి 1 minute కి ఎంత తిరుగుతుంది అంటే 6 degrees. అంటే 1 minute కి మినిట్ హ్యాండ్ అనేది 6 degrees ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం అవర్ హ్యాండ్ విషయానికి వద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా 1 అవర్ కి ఇప్పుడు అవర్ హ్యాండ్ అనేది 3 to 4 1 అవర్ కదా. సో 3 నుంచి 4 వరకు, సో చాలా తక్కువ టైం. ఇప్పుడు 1 అవర్ అనేది కంప్లీట్ గా తిరగాలి అంటే కంప్లీట్ యాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి? 12 అవర్స్ ట్రావెల్ చేయాలి. అంటే ఇప్పుడు 12 దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ అవర్ హ్యాండ్ అంటే 12 దగ్గరికి వస్తేనే 360 degrees తిరిగినట్టు. మళ్ళీ 12 వరకు రావాలంటే ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి? 12 అవర్స్ ట్రావెల్ చేయాలి. సో 12 hours = 360 degrees. ఇది 1 అవర్ కి అంటే 1 అవర్ మినిట్ హ్యాండ్ అనేది కొంచెం స్పీడ్ గా తిరుగుతుంది కాబట్టి ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి 1 అవర్ మాత్రమే మినిట్ హ్యాండ్ పడుతుంది. మరి అవర్ హ్యాండ్ అనేది కంప్లీట్ రొటేషన్ చేయాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 12 అవర్స్ పడుతుంది. 12 అవర్స్ కి 360 degrees ట్రావెల్ చేస్తే మరి 1 అవర్ కి ఎంత ట్రావెల్ చేస్తుంది? 360/12 అంటే 30 degrees ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ అంటే ఇక్కడ 3 ఉంది అనుకోండి, ఇక్కడ 4. 3 నుంచి 4 వరకు రావాలంటే 30 degrees ట్రావెల్ చేయాలి అవర్ హ్యాండ్ అనేది. 12 అవర్స్ కి 360 degrees ట్రావెల్ చేస్తే 1 అవర్ కి 30 degrees ట్రావెల్ చేస్తుంది. మరి 60 minutes కి ఎంత? 60 minutes కైనా 30 degrees ట్రావెల్ చేయాలి. మరి 1 minute కి ఎంత ట్రావెల్ చేయాలి? 30/60 1/2. సో ½ degrees. 1 minute కి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది అవర్ హ్యాండ్? ½ degrees తిరుగుతుంది. అర్థమైందా? మినిట్ హ్యాండ్ విషయానికి వస్తే 1 అవర్ కి 360 degrees తిరిగితే 60 minutes కి 360 సేమ్. సో 1 minute కి 6 degrees తిరుగుతుంది. మరి అవర్ హ్యాండ్ విషయానికి వస్తే ఒక కంప్లీట్ రొటేషన్ దానికి అవ్వడానికి 12 అవర్స్ పడుతుంది. 12 అవర్స్ కి 360 degrees తిరిగితే 1 అవర్ కి 30 degrees తిరుగుతుంది. అంటే 1 అవర్ కి 30 degrees తిరుగుతుంది. మరి 1 minute ట్రావెల్ చేయాలి అంటే 1 minute కి ½ degrees మాత్రమే అవర్ హ్యాండ్ తిరుగుతుంది. ఇది 1 minute కి 6 degrees ట్రావెల్ చేస్తే ఇది 1 minute కి ½ degree మాత్రమే
మాత్రమే ట్రావెల్ చేస్తుంది. అర్థమైందా? అవర్ హ్యాండ్ ఇంకా మినిట్ హ్యాండ్ యొక్క యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ బేసిక్ గా ఇవే. సో ఎన్ని డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది ఏంటి అనేది బేసిక్ గా ఇవే తెలుసుకుందాం. సో నెక్స్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇది. సో నేను ఆల్రెడీ చెప్పాను కోయిన్సైడ్, ఆపోజిట్, లేదంటే పర్పెండిక్యులర్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఒక టైం ఇచ్చి ఏ టైంలో మనకి ఇలా ఫామ్ అవుతాయి అని. సో ఒకసారి చూడండి, కోయిన్సైడ్ అంటే అర్థం ఏంటంటే ఈ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఒకదాని మీద ఇంకొకటి వస్తుంది. సో అవర్ హ్యాండ్ ఇంకా మినిట్ హ్యాండ్ అనేది ఒకదాని మీద ఇంకోటి. సో దాన్ని కోయిన్సైడ్ అనొచ్చు, లేదంటే టుగెదర్ అని కూడా అనొచ్చు. సో ఒకదాని మీద ఒకటి యాంగిల్ వచ్చింది అంటే అక్కడ దాని మధ్య ఆ 2 లైన్స్ కి అంటే 2 హ్యాండ్స్ కి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు 0 degrees ఉన్నట్టు. అవర్ హ్యాండ్ పైన మినిట్ హ్యాండ్ అనేది ఒకదాని పైన ఒకటి వస్తే దాన్ని కోయిన్సైడ్ అయినా అనొచ్చు, టుగెదర్ అయినా అనొచ్చు. అక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 0 degrees ఉంటుంది. ఇక్కడ మీకు ఏమైనా యాంగిల్ కనిపిస్తుందా? లేదు. సో 0 degrees ఉంటుంది. సో 0 degrees ఉంది కదా. సో ఇలా మనకి కోయిన్సైడ్ అనేది 1 hour లో ఏదైనా 1 hour లో 1 టైం మాత్రమే అది ఫామ్ అవుతుంది. 12 hours చూసుకుంటే 11 times ఫామ్ అవుతుంది. 1 day అంటే 24 hours లో చూసుకుంటే 22 times మనకి కోయిన్సైడ్ అనేది ఫామ్ అవుతాయి. అవర్ హ్యాండ్ ఇంకా మినిట్ హ్యాండ్ అనేది 1 hour కి 1 time, 12 hours కి 11 times, 1 day కి అంటే 24 hours కి 22 times మనకి కోయిన్సైడ్ ఫామ్ అవుతాయి 2 hands కూడా. మరి నెక్స్ట్ స్ట్రైట్ లైన్ ఆర్ ఆపోజిట్ అంటే ఏంటి? సో అవర్ హ్యాండ్ ఎలా, మినిట్ హ్యాండ్ ఎలా అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ అయినా పిలవచ్చు, లేదు అంటే దాన్ని ఆపోజిట్ అని కూడా. ఆపోజిట్ అంటే ఏంటి? అవర్ హ్యాండ్ అనేది అటువైపు, మినిట్ హ్యాండ్ అనేది ఇటువైపు. సో ఎలా అయినా ఉండొచ్చు. సో ఈ విధంగా మనకి యాంగిల్ అనేది ఫామ్ అయితే అక్కడ ఎంత యాంగిల్ ఉన్నట్టు 180 degrees ఉన్నట్టు. సో మీరు ఆల్రెడీ మ్యాథ్స్ లో నేర్చుకుని ఉంటారు యాంగిల్స్ కోసం. సో స్ట్రైట్ లైన్ అంటే యాంగిల్ ఎంత 180 degrees. సో దీన్ని ఆపోజిట్ గా అంటే 1 hour లో 1 time మాత్రమే ఆపోజిట్ గా ఉంటాయి ఆ లైన్స్ అన్ని అంటే హ్యాండ్స్ అన్ని కూడా. సో సేమ్ 12 hours కి 11 times ఆపోజిట్ ఫామ్ అవుతాయి. 1 day కి 22 times ఆపోజిట్ గా ఫామ్ అవుతాయి ఆ హ్యాండ్స్ అనేవి, అవర్ యొక్క హ్యాండ్స్ అనేవి. అర్థమైందా? నెక్స్ట్ రైట్ యాంగిల్ ఆర్ పర్పెండిక్యులర్. రైట్ యాంగిల్ అంటే ఏంటి? అవర్ హ్యాండ్ ఎలా ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఎలా. ఇది అప్ సైడ్ అయినా ఉండొచ్చు అంటే 90 degree ఫామ్ అయితే ఇది ఎలా అయినా ఉండొచ్చు. అవర్ హ్యాండ్ ఇటు ఉండొచ్చు, మినిట్ హ్యాండ్ ఇటు ఉండొచ్చు. సో ఆ 2 hands కి మధ్యలో రైట్ యాంగిల్ అంటే 90 degrees అనేవి ఎన్నిసార్లు ఫామ్ అవుతుంది? 1 hour కి అయితే 2 times ఫామ్ అవుతుంది, 12 hours కి అయితే 22 times ఫామ్ అవుతుంది, 1 day కి అయితే 44 times మనకి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో రైట్ యాంగిల్ మనకి ఎక్కువ సార్లు ఫామ్ అవుతుంది. 1 hour కి 2 times మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో అర్థమైంది కదా. ఇక్కడ మనం పర్పెండిక్యులర్ అని కూడా పిలవచ్చు. అర్థమైందా? పర్పెండిక్యులర్ అంటే ఏంటి? 90 degrees అనేది ఫామ్ చేయడం. సో కోయిన్సైడ్ ఇంకా టుగెదర్ అంటే 0 degrees అనేది 1 hour కి 1 time ఫామ్ అవుతుంది, 12 hours కి 11 times ఫామ్ అవుతుంది, 1 day కి అంటే 24 hours కి 22 times ఫామ్ అవుతుంది. అదే విధంగా స్ట్రైట్ యాంగిల్ ఆర్ ఆపోజిట్ ఇది ఎంత 180 degrees యాంగిల్ ఉంటుంది. ఇది 1 time ఫామ్ అవుతుంది 1 hour కి, 12 hours కి 11 times ఫామ్ అవుతుంది, 24 hours కి 22 times ఫామ్ అవుతుంది. ఇప్పుడు రైట్ యాంగిల్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే దీని యాంగిల్ 90 degree ఉంటుంది. ఇది 1 hour కి 2 times ఫామ్ అవుతుంది, 12 hours కి 22 times ఫామ్ అవుతుంది, 24 hours అంటే 1 day కి 44 times మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అవర్ హ్యాండ్ ఇంకా మినిట్ హ్యాండ్ మధ్యలో యాంగిల్స్ ఇవన్నీ కూడా. అర్థమైందా? నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం. ఒక టైం ఇచ్చిన తర్వాత ఆ రెండింటికి మధ్యలో అవర్ హ్యాండ్ ఇంకా మినిట్ హ్యాండ్ ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది, ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఓకేనా? దానికి చిన్న ఫార్ములా ఉంది. సో టైం ఇచ్చినప్పుడు మనం ఒక టైం ఇచ్చామని 2:45 కానీ 3 కానీ లేదంటే 3:30 కానీ ఏదైనా ఒక టైం ఇచ్చేటప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. అంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. అంటే మనకు పర్టికులర్గా ఓకే సో మనకి ఒక పర్టికులర్ టైం ఇస్తారు 3:45 ఉంది. ఆ 3:45 అయ్యేటప్పుడు అవర్ హ్యాండ్ ఇంకా మినిట్ హ్యాండ్ అనేది ఏదో ఒక టైం మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? నార్మల్గా మీరు అనుకుంటారు ఓకే 3:45 అయ్యింది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 45 ఉంటుంది అని నార్మల్గా మనం అజంప్షన్ చేసుకుంటాం.
అనేది రాంగ్. ఎప్పుడు కూడా మనం ఇలా అజంప్షన్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఒక పర్టికులర్ యాంగిల్తోనే మనకి ఫామ్ అవుతాయి. ఆ 2 హ్యాండ్స్ కూడా ఒక పర్టికులర్ యాంగిల్తోనే మనకి ఫామ్ అవుతాయి. సో ఎగ్జాక్ట్ యాంగిల్ అనేది మనం కనుక్కోలేము. ఎగ్జాక్ట్ యాంగిల్ కావాలి అంటే మనకు ఒక ఫార్ములా అనేది ఉంది. ఏంటంటే అది θ = mod 30h ± 11/2 m. అర్థమైందా? మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? θ = 30h మైనస్ 11/2 m. ఇక్కడ మోడ్ అనేది ఏంటి? ఇక్కడ మనం మోడ్ యూజ్ చేసాం కదా, ఈ మోడ్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ 30h మైనస్ 11/2 m చేయొచ్చు, 11/2 m మైనస్ 30h కూడా మీరు చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకు అలా చేసుకోవచ్చు అన్నానంటే ఇక్కడ మోడ్ ఉంది కదా, ఆ మోడ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదైనా నెగిటివ్ వాల్యూస్ ఉంటే ఆ మోడ్ యూజ్ చేయడం వల్ల మనకు ఆ వాల్యూస్ అన్ని కూడా పాజిటివ్గా మార్చుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ -2 ఉంది అనుకోండి, దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో మోడ్ -3 ఉంది అనుకోండి, దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది? ఒకవేళ పాజిటివ్ వాల్యూస్ ఉంటే దీని వాల్యూ పాజిటివ్ గానే ఉంటుంది. సో మోడ్ వేసుకోవడం వల్ల మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో 30h మైనస్ 11/2 చేసినా అదే ఆన్సర్ వస్తుంది, 11/2 m మైనస్ 30h చేసినా మనకి అదే ఆన్సర్ అనేది వస్తుంది. అర్థమైందా? మనకి మనం ఏది మైనస్ చేసినా కూడా మనకి సింపుల్గా అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనం ఎలా అయినా కూడా మైనస్ చేయొచ్చు. ఎందుకు అంటే మనకి అక్కడ మోడ్ ఉంది. సో మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చినా కూడా ఆన్సర్ ఆ వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్గా చేంజ్ అనేది అయిపోతాయి. సో దానివల్ల మనం అవి ఎలా అయినా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, టు ఫైండ్ టైమ్ when angle is given. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఒక టైంకి మధ్యలో, సో 3 to 4 కానీ 4 to 6 కానీ 4 to 6 కాదు 1 అవర్కి ఇస్తారు, 3:30 to 4:30 కానీ ఏదో ఒక టైం ఇస్తారు మనకి, 4 to 5 కానీ ఏదైనా ఒక టైం ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు అక్కడ మనకి? ఈ టైంలో ఏ టైంకి 90 డిగ్రీ ఫామ్ అవుతుంది, లేదంటే కోయిన్సైడ్ ఫామ్ అవుతుంది, లేదంటే ఆపోజిట్ గా మనకి ఫామ్ అవుతుంది క్వశ్చన్ అడుగుతారు. అంటే 4 కి 5 కి మధ్యలో. నేను ఆల్రెడీ చెప్పాను మనకి 1 అవర్ లో, మనం ఇందాక టేబుల్ డిస్కస్ చేసాం, 1 అవర్ లో ఎన్నిసార్లు రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది? 2 టైమ్స్ ఫామ్ అవుతుంది. మరి ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఆ పర్టికులర్ టైం అనేది తెలుసుకోవడానికి ఫార్ములా. అంటే మనకు తెలుసు 2 టైమ్స్ ఫామ్ అవుతుంది అని మనకు తెలుసు, కానీ ఆ 2 టైమ్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఏ టైంకి ఎగ్జాక్ట్ ఫామ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి మనకి ఇది టు ఫైండ్ ద టైమ్ వెన్ యాంగిల్ ఇస్ గివెన్. అంటే టైం ఫైండ్ అవుట్ చేయాలి యాంగిల్ ఇచ్చేటప్పుడు. ఫార్ములా ఏంటంటే m = 2/11 30h ± θ. అర్థమైందా? m = అంటే మినిట్స్ వస్తుంది మనకు, అక్కడ టైం మినిట్స్ వస్తుంది, ఏ టైంకి అని. m = 2/11 30h ± θ అనేది మనకి ఫార్ములా. సో ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు యూజ్ చేసాము ఇక్కడ అనేది ఒక డౌట్ వస్తుంది మీకు. సో ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు యూజ్ చేసాము అంటే, ఒకవేళ 30h మనం చేస్తాం కదా, ఆ వాల్యూ అనేది θ కంటే ఎక్కువ ఉంటే మైనస్ చేస్తారు, ఈ వాల్యూ θ కంటే తక్కువ ఉంటే మీరు ప్లస్ అనేది చేస్తారు. అర్థమైనా? దీనికంటే ఇది ఎక్కువ ఉంటే ప్లస్ చేయండి, దీనికంటే తక్కువ ఉంటే మైనస్ చేయండి. మనం ఇప్పుడు క్వశ్చన్స్ అనేది చేస్తాం కాబట్టి మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది ఎలా చేయాలి అనేది. అర్థమైందా? యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే θ = mod 30h మైనస్ 11/2 మినిట్స్. నెక్స్ట్ ఒకవేళ టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ టైంకి ఎగ్జాక్ట్ గా ఫామ్ అవుతుంది, కోయిన్సైడ్ కానీ స్ట్రైట్ యాంగిల్ కానీ పర్పెండిక్యులర్ కానీ, 2/11 30h ± θ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఈ 2 ఫార్ములాని యూజ్ చేస్తూ ఆ మోడల్స్ అనేది చేస్తాం. సో 2 మోడల్స్ ఆల్రెడీ అయిపోయి. ఇంకా ఏం చెప్పాను నేను, మనం ఇందులో ఇంకా ఏం నేర్చుకుంటామని చెప్పాను? మిర్రర్ ఇమేజ్ ఇంకా వాటర్ ఇమేజ్ కోసం తెలుసుకుంటామని చెప్పాను. సో టు ఫైండ్ మిర్రర్ ఇమేజ్, సో మనం మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? సో మీకు ఒక డౌట్ రావచ్చు, మనం మిర్రర్ ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము క్లాక్ లో అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఆల్రెడీ మనం వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ అనేది డిస్కస్ చేసాం. మరి ఇది ఎలా మరి టైం వచ్చేటప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? చాలా సింపుల్. మనకు ఒక టైం అనేది ఇస్తారు, ఏదో ఒక టైం 2:15 కానీ 2:30 కానీ ఏదైనా ఇస్తారు. సో అలా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్
time from 11:60. ఎప్పుడు ఇది 12 అవర్ క్లాక్. మరి 24 అవర్ క్లాక్ ఇస్తే 13:40 కానీ 14:60 కానీ ఇలాంటివి ఏమన్నా ఇస్తే ఏం చేయాలి? 23:60 నుంచి మైనస్ చేయాలి. అర్థమైందా? సో మనకి ఎప్పుడైనా కూడా టైం ఇచ్చారు, అది 12 అవర్ క్లాక్ అంటే 2:30 కానీ 8:40 కానీ ఇలాంటి టైం ఏదైనా ఉంటే అది 11:60 నుంచి మైనస్ చేయాలి. లేదు 24 అవర్ క్లాక్ ఇచ్చారు 13:20 లేదంటే 18:60 ఇలాంటివి ఏమైనా ఇస్తే మనకు 23:60 నుంచి మైనస్ చేయాలి. అర్థమైందా? వీటి నుంచి మైనస్ చేస్తే దాని యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో మళ్ళీ మీరు దాని ఫిగర్ వేసుకుని దాని మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే చాలా కష్టం, మనకి ఎగ్జాక్ట్ టైం కూడా తెలియదు. ఓకేనా? సో ఈ విధంగా మనం మైనస్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ టైం దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏమైతే వస్తుందో దాని టైం అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అర్థమైందా? సో మిర్రర్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. మిర్రర్ ఇమేజ్ అనేది ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 11:60 ఒక 12 అవర్ క్లాక్ ఇస్తే 11:60 నుంచి మైనస్ చేయాలి. 24 అవర్ క్లాక్ ఇస్తే 23:60 నుంచి మైనస్ చేయాలి. ఓకే. సో మనకి వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసింది. మరి వాటర్ ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వాటర్ ఇమేజ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇది కూడా సబ్ట్రాక్ట్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఏది సబ్ట్రాక్ట్ చేయాలి? సబ్ట్రాక్ట్ టైం ఫ్రమ్, ఇది దేని నుంచి చేయాలి అంటే సేమ్ మనకి ఇక్కడ 11:60 23:60 అనేది ఈజీగా ఉంటుంది. సో 11:60 అంటే ఏంటి? 12 o'clock ని 11:60 అని కూడా మనం రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం దేని నుంచి మైనస్ చేస్తామంటే 1790 ఆర్ 1830. అర్థమైందా? 1790 ఆర్ 1830 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. మరి రెండింటిలో దేంతో చేసే ఆన్సర్ వస్తుందా అంటే ఒకటి చూసుకోండి. మినిట్స్ ఎప్పుడైతే 30 బిలో వచ్చాయనుకోండి, 30 కంటే బిలో వచ్చిందంటే 1830 నుంచి మైనస్ చేయండి. లేదు అంటే 30 కంటే అబోవ్ వచ్చింది అనుకోండి, అక్కడ మినిట్స్ 1790 నుంచి మీరు మైనస్ చేయాలి. రెండు ఒకటే మనకి. 1830 అంటే ఏంటి? 18కి 1 అవర్ తీసేస్తే 60 ప్లస్ 30 ఎంత? 90. ఇక్కడ 1 అవర్ తీసాం కూడా 17 ఉంటుంది. సో 1790 అయినా 1830 అయినా ఒకటే టైం మనకి. కానీ ఒకవేళ మినిట్స్ అనేది 30 కానీ 30 కంటే బిలో కానీ ఇస్తే 1830 నుంచి మైనస్ చేస్తాం. 30 కన్నా అబోవ్ ఇస్తే మాత్రం 1790 నుంచి ఆ టైం అనేది మైనస్ చేయాలి. అర్థమైందా? ఆ టైం అనేది 1790 నుంచి మనం మైనస్ చేయాలి. ఇక్కడ 24 అవర్ క్లాక్ అలా ఏముండదు, జస్ట్ 12 అవర్ క్లాక్ మాక్సిమం మనకు అలానే ఇస్తారు. 18 కానీ 1790 లోపే మనకి ఇస్తారు. అంత ప్రాబ్లం ఏమి మనకు వాటర్ ఇమేజెస్ లో ఉండదు. అర్థమైందా మీకు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది? సో మిర్రర్ ఇమేజ్ కావాలి అంటే 11:60 నుంచి కానీ 23:60 నుంచి కానీ మనం మైనస్ చేస్తాం. అంటే 11:60 అంటే 12 అవర్ క్లాక్ ఇస్తే 11:60 నుంచి 24 అవర్ క్లాక్ ఇస్తే 23:60 నుంచి మైనస్ చేస్తాం. మరి అదే విధంగా వాటర్ ఇమేజ్కి ఏం చేయాలి? ఒకవేళ మినిట్స్ అనేది 30 కంటే బిలో ఉంటే 1830 నుంచి మైనస్ చేయాలి. 30 కంటే అబోవ్ ఉంటే 1790 నుంచి మైనస్ చేయాలి. సో మనం ఆల్రెడీ చెప్పాం, మనం ఈ క్లాక్ లో మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం, టైం ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటామని. నెక్స్ట్ లాజికల్ క్వశ్చన్స్ కూడా మన క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడు చేద్దాం. సో అర్థమైంది కదా ఏ విధంగా మనకి క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఒకవేళ క్వశ్చన్ ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది. సో ఇప్పుడు మనం మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో ఆ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ క్వశ్చన్ అనేది. హౌ మెనీ టైమ్స్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ ఆర్ అట్ రైట్ యాంగిల్ ఇన్ 12 అవర్స్? సో రైట్ యాంగిల్ 12 అవర్స్ కి ఎన్నిసార్లు ఫామ్ అవుతుంది అని చెప్పాను. రైట్ యాంగిల్ 1 అవర్ కి 2 టైమ్స్ ఫామ్ అయితే 12 అవర్స్ కి ఎన్నిసార్లు ఫామ్ అవుతుంది? 22 టైమ్స్ ఫామ్ అవుతుంది. అంతేనా? 12 అవర్స్ కి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. 1 అవర్ కి ఇచ్చారా, 12 అవర్స్ కి ఇచ్చారా, 24 అవర్స్ కి ఇచ్చారా అని. సో మనకి ఇక్కడ 12 అవర్స్ కి ఇచ్చారు. సో 12 అవర్స్ కి 90 డిగ్రీస్ అంటే ఎన్నిసార్లు ఫామ్ అవుతుంది? రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఎన్నిసార్లు ఫామ్ అవుతుంది? 22 టైమ్స్ ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 22 టైమ్స్ మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, the angle between the minute hand and hour hand when the time the angle between the minute hand and hour hand of the clock
when the time is 4:20. సో టైం ఇచ్చారు 4:20 ఇచ్చినప్పుడు మనం దాని యొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా మనకు ఉంది కదా, ఏంటి ఫార్ములా? theta equal to mod 30h minus 11/2 m. ఈ ఫార్ములా ఉంది కదా, యాంగిల్ కదా మనకు కావాలి, యాంగిల్ అంటే theta. సో theta equal to 30h minus 11/2 m. సో ఇక్కడ h అంటే ఏంటి, m అంటే ఏంటి ఒక డౌట్ వచ్చింది మీకు. h అంటే అవర్స్, ఇది h. m అంటే ఎన్ని మినిట్స్, అర్థమైందా? h ప్లస్ లో 4 వేసుకోవాలి, m ప్లస్ లో 20 వేసుకోవాలి, అంతే. సో మీరు 11/2 m minus 30h చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. సో 30 h ఎంత 4 మైనస్ 11/2 మినిట్స్ ఎంత 20 మినిట్స్. సో దీన్ని ఇప్పుడు మీరు సాల్వ్ చేయాలి. 30 into 4 ఎంత 120 minus 2 ones 2 tens 110. సో 120 నుంచి 110 మైనస్ చేస్తే ఎంత ఉంటుంది మనకి 10 degrees ఉంటుంది. సో మోడ్ 10 degrees. సో బిగ్ నెంబర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ మైనస్ చేస్తే పాజిటివ్ వాల్యూనే వస్తుంది. స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మాత్రమే నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మనం బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ మైనస్ చేసాం కాబట్టి మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో మోడ్ ఉన్నా లేకపోయినా మనకు పాజిటివ్ వాల్యూ ఆన్సర్. సో ఎంత ఆన్సర్ 10 degrees అనేది ఆన్సర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది, సో మనం ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఆన్సర్ అనేది చేస్తాం. 30h minus 11/2 m అనేది ఫార్ములా యూజ్ చేసుకుని యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ 420 అయ్యే టైంలో మనకి ఎంత యాంగిల్ ఫామ్ అవుతుంది, 10 degrees ఫామ్ అవుతుంది. 420కి 10 degrees మాత్రమే యాంగిల్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. నెక్స్ట్, at 3:40 the hour hand and minute hand of the clock form an angle of. సో 3:40 అయ్యే టైంలో ఎప్పుడు మనకి యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది, సేమ్ ఫార్ములా యూజ్ చేద్దాం. theta equal to mod 30h minus 11/2 m అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో 30 h అంటే ఏమని చెప్పాను, అవర్స్ 3 ఇచ్చారు, మైనస్ 11/2 మినిట్స్ ఎంత 40. 30h ఎంత వస్తుంది 90 మైనస్ 2 ones 20 సార్ ఎంత వస్తుంది 220. సో ఇక్కడ చూడండి, స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్ మనం చేయాల్సి వస్తుంది. సేమ్ మీరు నార్మల్ మైనస్ ఎలా చేస్తారో అలాగే చేయండి. 130 వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, మైనస్ 130 degrees వస్తుంది. ఎందుకు మైనస్ వచ్చింది నేను ఆల్రెడీ చెప్పాను, స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేసాము అంటే మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది అని. అర్థమైందా? సో మైనస్ 130 మనకి ఇప్పుడు ఏంటి 130గా మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే మనకు మోడ్ ఉంది కాబట్టి. మోడ్ ఉండడం వల్ల యూజ్ ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ అన్ని పాజిటివ్ గా చేంజ్ అవుతాయి. సో మనకు వచ్చిన యాంగిల్ ఎంత 130 degrees. అర్థమైందా? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఫామ్ అయిన యాంగిల్ 130 degrees. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 3:40 ఇచ్చారు కదా, మనం ఒకవేళ 3 ఇస్తే టైం ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు అంటే ఆ 0 వచ్చిన ప్లేస్ లో ఈ మినిట్ ప్లేస్ 0 వేస్తారు. బట్ అది రాంగ్. 3ని ఎలా రాసుకోవచ్చు, మనం 260గా రాసుకోవచ్చు కదా. సో ఈ టైం యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేయాలి సమ్ అనేది. ఎప్పుడైనా 3 కానీ 4 కానీ 5 కానీ ఇచ్చారనుకోండి, అది ఎప్పుడు కూడా 260గా, ఒకవేళ 4 ఇస్తే 360గా మార్చుకుని మనం సాల్వ్ చేయాలి. ఏ సమ్ అయినా, ఇందులో ఇచ్చిన ఏ సమ్ అయినా, అది యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, టైం ఫైండ్ అవుట్ చేయడం కానీ, మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ లో కూడా మనం ఇలా చేంజ్ చేసుకుని మనం టైం అనేది మన క్లాక్ లో మనం సమ్స్ అనేది చేస్తాం. 3 అంటే ఎగ్జాక్ట్ 3 వేసుకుని మనం ఆన్సర్ అనేది చేయకూడదు. దాన్ని 260గా మార్చుకోవడం, 4 ఇస్తే 360గా మార్చుకోవడం, 5 ఇస్తే 460గా అలా చేంజ్ చేసుకున్న తర్వాతే మనం సాల్వ్ చేయాలి. అప్పుడు ఇది హెచ్ అవుతుంది, ఇది ఎం అవుతుంది. అర్థమైందా? అది మాత్రం మైండ్లో పెట్టుకోండి, రాంగ్ చేయొద్దు ఎవరు కూడా. నెక్స్ట్, ద యాంగిల్ బిట్వీన్ ద టైం, the angle between the minute hand and the hour hand of the clock and the time is 8:30. 8:30 ఇచ్చేటప్పుడు ఏంటి ఫార్ములా, theta equal to సేమ్ 30h minus 11/2. ఓకే, ఈసారి రివర్స్ లో ట్రై చేద్దాం. theta is equal to 11/2 m minus 30h ట్రై చేద్దాం. ఎలా చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. 11/2 మినిట్స్ ఎంత 30 మైనస్ 30 h ఎంత అక్కడ 8 ఇచ్చారు. నెక్స్ట్ 2 ones 2 15s, 15 ones 15, 15 ones 15 plus 1 165 minus 30 into 8 ఎంత 240. సో 240 నుంచి మనం 165 మైనస్ చేద్దాం. 5
7 అంటే 75 degrees వచ్చింది. సో 75 ఏమొస్తుంది అక్కడ సైన్ -75 వస్తుంది. ఎందుకు ఇక్కడ మనం ఏం చేద్దాం, చిన్న నెంబర్ నుంచి బిగ్ అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేసాం. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 75 degrees ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా 11/2 -30h చేసినా 30h - 11/2 చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఎందుకు మనకు అసలు ప్రాబ్లం లేదు. అలా నార్మల్గా మోడ్ లేదనుకోండి, అలా చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది, వాల్యూస్ అనేవి డిఫరెంట్గా వచ్చేస్తాయి. సో మోడ్ ఉంది కాబట్టి మీరు స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ చేసినా బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ చేసినా మనకి ఏమి చేంజ్ ఏమి ఉండదు కాబట్టి మనం అలా అయినా చేయొచ్చు. నెక్స్ట్, at what time between 3 and 4 the hands of the clock coincide అని చెప్పారు. సో ఆల్రెడీ చెప్పిన టైం కనుక్కోవడానికి మన ఫార్ములా ఏంటి, m = 2/11 30h ± θ అని చెప్పాను. ఇది కోయిన్సైడ్ అంటే యాంగిల్ ఎంత మనం ఇందాక డిస్కస్ చేసాం. కోయిన్సైడ్ అంటే 0 degrees. సో యాంగిల్ ఉంది, టైం 3 to 4 3 and 4 అంటే 3కి 4కి మధ్యలో ఇచ్చారు. సో ఇక్కడ హెచ్ ప్లేస్ లో ఎప్పుడు ఫస్ట్ ఏదైతే టైం ఇస్తారో అది మాత్రమే తీసుకోవాలి. లాస్ట్ ఇచ్చిన టైం అనేది మనకు అంత యూజ్ ఏమవ్వదు. ఫస్ట్ ఏదైతే ఇస్తారో అదే హెచ్. సో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 2/11 30 ఇంటూ హెచ్ ఎంత 3 ప్లస్ ఆర్ మైనస్ θ ప్లస్ ఏం వేసుకోవాలి 0. ఇక్కడ 2/11 30 ఇంటూ 3 ఎంత 90. ఇక్కడ +0 ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ వేసుకోవాలి మైనస్ వేసుకోవాలి. 90 పెద్ద 0 పెద్ద 90 పెద్దది. సో మైనస్ చేసుకున్నా అందులో 0 ఉంది కాబట్టి మీరు మైనస్ చేసుకున్నా ప్లస్ చేసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ ఇక్కడ 90 కానీ ఇంకేదైనా కానీ ఉంటే అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ 2/11 ఇంటూ 90 - 0 90 అంటే 2 ఇంటూ 90 అంత 180/11. సో దీన్ని ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకోండి, ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి. ఆప్షన్స్ అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారనుకోండి, మీరు ఆన్సర్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి చేంజ్ చేయాలి. 11 / 180 11 1s 11 70 11 6 66 4. సో 16 4/11 వచ్చింది. మనకి ఎంత వచ్చింది 16 4/11. పాస్ట్ ఇక్కడ చూడండి, పాస్ట్ అంటే అర్థం ఏంటంటే అయిపోయింది అని. ఏమైపోయింది అక్కడ 3 to 4 అని చెప్పారంటే పాస్ట్ 3 వస్తుందా పాస్ట్ 4 వస్తుందా, పాస్ట్ 3 వస్తుంది. అది మైండ్ లో పెట్టుకోండి. పాస్ట్ 3 అనేది వస్తుంది. అర్థమైందా? పాస్ట్ 3 అంటే 3 తర్వాత వచ్చే టైం అని అర్థం. మనకి 3కి 4కి మధ్యలో ఉండాలని చెప్పారు అంటే పాస్ట్ ఏంటి పాస్ట్ 3 అవుతుంది. ఒకవేళ 2కి 5కి 2కి 3కి ఇచ్చారనుకో పాస్ట్ 2 అని మనం చెప్పాలి. అక్కడ ఏదైతే ఫస్ట్ వచ్చారో దాని తర్వాత మనకి 3కి 4కి మధ్యలో టైం ఇచ్చారు అంటే 3 తర్వాత ఏదైతే టైం వస్తుందో అదే కదా. అంటే 3 hours 16 4/11 minutes కి మనకి కోయిన్సైడ్ అనేది అవుతుంది 3కి 4కి మధ్యలో. సో 16 4/11 పాస్ట్ 3 అనేది ఆన్సర్. ఆప్షన్ ఏ. మళ్ళీ ఇక్కడ మినిట్స్ టు 4 కూడా మనం యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే ఆల్రెడీ గడిచిపోయింది 16 4/11 minutes ముందుకు వచ్చాము 3 నుంచి. సో 2 అంటే అది ఏమవుతుంది అంటే ఇంకా ఇన్ని మినిట్స్ ట్రావెల్ చేయడం వల్ల 4కి ఇన్ని మినిట్స్ ట్రావెల్ చేయడం వల్ల మనకి యాంగిల్ ఫామ్ అవుతుంది అని చెప్పారు. అది అవ్వదు కదా. సో 16 4/11 పాస్ట్ 3 అనేది ఆన్సర్. అది మైండ్ లో పెట్టుకోండి. మనం ఇక్కడ పాస్ట్ 3 ఇస్తారు, పాస్ట్ 4 కూడా ఇస్తారు ఆప్షన్ లో. మనం పాస్ట్ 3ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. పాస్ట్ 4 అనుకోండి 3కి 4కి మధ్యలో ఉంటుంది టైం, 4 తర్వాత టైం అనేది ఉంటుంది పాస్ట్ 4 అంటే. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అదే క్వశ్చన్ ఇచ్చారు, అలాంటి క్వశ్చన్. సో 5:30కి 6కి మధ్యలో ఎప్పుడు రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ అంటే 90 degrees. సో 90 degrees ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అడిగారు. ఇక్కడ సేమ్ మనం యూజ్ చేస్తాం 2/11 minutes equal to 2/11 30h plus or minus theta. ఓకేనా. సో 2/11 ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి 30 h అంటే ఇక్కడ ఎంత 5:30 ఇచ్చారు. మనం 5:30 ఎలా రాసుకుంటాం మనం. సో ఇక్కడ 5:30 ఇచ్చారు, theta అనేది 90 ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే మనం అవర్ దగ్గర 5 తీసుకోవాలి. సో ఎందుకు 5 తీసుకోవాలి అంటే చెప్తాను. సో మొత్తం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి 5 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ థీటా ఏమి ఇచ్చారు 90
డిగ్రీ, ఎందుకు రైట్ యాంగిల్ కాబట్టి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 5 తీసుకున్నాం కదా, 530 అని ఇచ్చారు, మనం 5 ఎందుకు తీసుకున్నారు అని. సో ఇక్కడ మనం 2/11 ఎంత వస్తుంది, 3 × 5 30 × 5 150, ఇక్కడ 90 degrees. ఇక్కడ చూడండి, సో మనకి రైట్ యాంగిల్ అనేది 2 టైమ్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మైనస్ చేస్తే ఒక దగ్గర అంటే మనకు ఒక యాంగిల్ వస్తుంది, సో 9 minutes సంథింగ్ వస్తుంది. మనం ప్లస్ చేస్తే ఏమవుతుంది అంటే సో 40 ఇప్పుడు 90 degrees ఫామ్ అవ్వాలి అంటే 5 to 530 ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, 530 to 6 మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. మైనస్ చేసాం అనుకోండి 5 to 530 మధ్యలో ఎక్కడ ఫామ్ అవుతుందో ఆ టైం వస్తుంది. మరి ప్లస్ చేసాం అనుకోండి 530 నుంచి 6 మధ్యలో ఎప్పుడు ఫామ్ అవుతుందో మనకు వస్తుంది. సో మనం 530 to 6 అడిగారు కాబట్టి ఈ రెండింటికి ప్లస్ చేయాలి. మైనస్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు అది 5 కి 6 కి మధ్యలో ఇచ్చారనుకోండి అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మైనస్ చేస్తే 5 కి 6 కి మధ్యలో ఎక్కడైనా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. బట్ ఎగ్జాక్ట్ మనకి 530 అని ఇచ్చారు, 530 అని ఇచ్చారు అంటే 530 తర్వాత మనకు టైం కావాలి. సో అలాంటప్పుడు బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ ఇచ్చినా కూడా మనం ప్లస్ అనేది చేస్తేనే మనకు ఆ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు 150 మైనస్ 90 చేస్తే మనకి ఎంత వస్తుంది, 50 అనేది వస్తుంది. సో 150 మైనస్ 90 degrees చేస్తే మనకి ఎంత వస్తుంది, సో మైనస్ చేస్తే మనకి 60 అనేది వస్తుంది కదా. సో 60 వచ్చే టైంలో మనం ఏం చేస్తామంటే మీరు అదంతా సాల్వ్ చేసేటప్పటికి 10 degrees అలా ఆ విధంగా వస్తుంది. 10 degrees అంటే ఏంటి, 5 నుంచి 10 degrees మాత్రమే ముందుకు వెళ్తాం. 5 నుంచి 10 degrees ముందుకు వెళ్ళింది అంటే ఆ యాంగిల్ అనేది అంటే ఆ టైం అనేది 10 minutes ముందుకు వెళ్ళింది అంటే ఆ టైం ఎక్కడే ఉన్నట్టు, 5 నుంచి 530 లోపే ఉన్నట్టు. సో ఒకవేళ మనం ఇది సాల్వ్ చేస్తే మనకి ఏం వస్తుంది, 530 తర్వాత అంటే 40 minutes కానీ 35 minutes కానీ ఈ టైంలో మనకు వస్తే ఒకసారి సాల్వ్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 2/11 ఇంటూ 150 ప్లస్ 90 ఎంత 240. ఓకేనా, 240 వచ్చింది. సో దీన్ని ఇంటూ చేద్దాం. 2 into 240 ఎంత వస్తుంది మనకి 480/11 అనేది వచ్చింది. దీన్ని ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మారుతాం. సో 43 7/11 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, 43 minutes ముందుకు వెళ్ళింది అని. అదే మనం ఇక్కడ మైనస్ చేసాం అనుకోండి 10 degrees సంథింగ్ వస్తుంది, 10/11 minutes అలా వస్తుంది. అంటే 10 minutes మాత్రమే, 5 నుంచి 10 minutes మాత్రమే ముందుకు వెళ్ళింది. మనకు కావాల్సిన 530 కాబట్టి మనకు అది సరిపోదు. మైనస్ చేస్తే మనకు కరెక్ట్ టైం అనేది రాదు. అదే ఒకవేళ ప్లస్ చేసాం అనుకోండి 43 minutes వచ్చింది. 43 minutes అంటే 530 తర్వాతే కదా. సో మనం ఈ టైం మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఏదైనా ఒకటే 5 ఇస్తే మైనస్ చేసాము, ఇక్కడ మనకి 530 ఇచ్చారు కాబట్టి ప్లస్ చేసాం. సో 43 7/11 minutes. సో ఇక్కడ 43 11/minutes పాస్ట్ 5 అని వచ్చింది, 5 తర్వాత అర్థం. అర్థమైందా మీకు క్వశ్చన్? ఏం లేదు, సింపుల్ గా 530 ఇచ్చినా మనం 5 తీసుకోవాలి. ఇది బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ వచ్చినప్పుడు మనం మైనస్ చేసుకోవాలి అని తెలుసుకున్నాం. కానీ మైనస్ అనేది 5 నుంచి 6 వరకు ఇస్తే మనం చేయొచ్చు. కానీ 530 నుంచి ఇచ్చారు కాబట్టి ప్లస్ అనేది చేసుకున్నాము. సో మనకు ఆన్సర్ 43 7/11 minutes పాస్ట్ 5 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది అంటే 5 తర్వాత 43 minutes అంటే టైం ఎక్కడ ఉంటుంది, 530కి 6కి మధ్యలోనే ఉంటుంది ఆ టైం అనేది 43 minutes అంటే. అర్థమైంది కదా. నెక్స్ట్ question. Find the mirror image of the clock when it shows 10:40. Mirror image వచ్చింది, అందులోనూ 10:14 అంటే అది 12-hour clock. ఏం చేస్తాం, 11:16 నుంచి మైనస్ చేయాలి. ఏం మైనస్ చేయాలి, 10:14 అనేది మైనస్ చేయాలి. ఎంత వస్తుంది ఇక్కడ 6 4 1. సో 146 అనేది టైం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ద క్లాక్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాటర్ ఇమేజ్ అలా ఫైండ్ అవుట్ చేస్తాం. 3 PM ఇచ్చారు, నేను ఆల్రెడీ చెప్పాను 3 PM ఇచ్చారు అంటే దీన్ని మనం ఎలా రాసుకోవాలి, 260గా మార్చుకోవాలి. అంతేనా. ఇప్పుడు వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మినిట్ 60 ఇచ్చారు అంటే 30 కన్నా ఎక్కువ. ఏం చేయాలి మనం 70 90 నుంచి మైనస్ చేయాలి. ఏం మైనస్ చేయాలి, 260 మైనస్ చేయాలి. 0 3 5 అంటే 1530 అనేది వచ్చింది మనకు
ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, లాజికల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మనకి అని చెప్పాను కదా. ఆ లాజికల్ క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అంటే మనకు ఒక పర్టికులర్గా క్వశ్చన్ అడుగుతారు, దాన్ని మనం కొంచెం లాజికల్గా ఆలోచించి ఆన్సర్ అనేది చేయాలి. A clock gained 15 minutes per day. It is set right at 12 noon. At what time it will show? At 4 AM the next day. సో ఇక్కడ క్వశ్చన్ అర్థం ఏంటి అంటే ఒక్కొక్క క్లాక్ అనేది ఆ క్లాక్ అనేది 15 minutes గెయిన్ అవుతుంది. అంటే ఒక్కొక్క డేకి 15 minutes పెరుగుతుందంట. 1 డేకి 15 minutes పెరుగుతుంది అంటే ప్లస్ గెయిన్ అవుతుంది కాబట్టి. ఇట్ ఈస్ సెట్ రైట్ ఎట్ 12 noon. అది కరెక్ట్ గా పెట్టారు. ఎప్పుడు పెట్టారు? మనకు టైం కరెక్ట్ గా సెట్ చేశారు. ఎప్పుడు? 12 noon అంటే ఏంటి? 12 PM కి సెట్ చేశారు ఆ టైం అనేది. నెక్స్ట్, వాట్ టైం విల్ ఇట్ షో అట్ 4 AM ద నెక్స్ట్ డే. నెక్స్ట్ డే 4 AM కి ఎంత టైం చూపిస్తుంది అని అడిగారు. కరెక్ట్ టైం పెట్టారు, ఓకే. ఇప్పుడు 1 hour 1 డేకి 15 minutes పెరుగుతుంది అంటే మరి 1 hourకి ఎన్ని మినిట్స్ ఇంక్రీజ్ అయినట్టు? 1 డేకి 15 minutes ఇంక్రీజ్ అయితే మరి 1 hourకి ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఏం చేస్తారు? 1 డే అంటే ఎన్ని అవర్స్? 24 hours-కి 15 minutes ఇంక్రీజ్ అవుతుంది. మరి 1 hourకి కావాలి కదా మనకి. 1 hourకి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 15 into 1/24. 3 5s 3 8s. సో 5/8 times 8 minutes ఇంక్రీజ్ అవుతుంది. ఎంతకి? 1 hour. సో ఇప్పుడు 12 noon నుంచి 4 AM వరకు ఎన్ని అవర్స్ అనేది మనం కౌంట్ చేయాలి. 12 noon తర్వాత 13, 14, 15, 16. లేదు మీకు అలాగా డౌట్గా ఉందంటే 1 నుంచి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఈజీగా మీరు కౌంట్ చేయొచ్చు. 12 noon నుంచి మళ్ళీ 12 అంటే మిడ్ నైట్ 12 వరకు ఎన్ని? 12 hours. 12 ప్లస్ ఎంత? 4. 12 ప్లస్ 4 ఎంత? 16. సో 16 hours వస్తుంది మనకు. మీరు ఇలా కౌంట్ చేసుకున్నా లేదంటే మీరు ఇలా థింక్ చేసినా మీకు ఆన్సర్ అదే వస్తుంది. సో 16 hours వచ్చింది. 1 hourకి 5/8 minutes ఇంక్రీజ్ అయితే మరి 16 hours-కి ఎన్ని మినిట్స్ ఇంక్రీజ్ అవుతుంది? 5/8 into 16/1. 8 1s 8 2s 5 2s ఎంత? 10 minutes ఇంక్రీజ్ అవుతుందంట. 16 hours-కి 10 minutes ఇంక్రీజ్ అవుతుంది. సో 4కి మనం చూసేసరికి క్లాక్ ఎంత కనిపిస్తుంది అంటే ఏం చేయాలంటే ఈ 4 AM-కి 10 minutes యాడ్ చేయాలి. 4 AM-కి 10 minutes యాడ్ చేస్తే 4:10 AM. అర్థమైందా? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో 1 డేకి 15 minutes ఇంక్రీజ్ అవుతుంది. 1 డే అంటే 24 hours. 24 hours-కి 15 minutes ఇంక్రీజ్ అయితే 1 hourకి ఎంత? లేదంటే మీరు ఇక్కడే చేసేవచ్చు. 24 hours-కి 15 minutes ఇంక్రీజ్ అయితే ఇక్కడ మనకి ఎన్ని అవర్స్ వచ్చి? 16 hours. 16 hours-కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని మనం వేసుకోవచ్చు. 15 into 16/24. 4 4s 4 6 3 3 2s 3 5s 2 1s 2 2s 5 2s 10 minutes. ఈ 10 minutes అనేది 4కి యాడ్ చేయొచ్చు. 4కి 10 minutes యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 10 minutes. అర్థమైందా? సో ఆప్షన్ ఏ కరెక్ట్. మీరు ఇలా చేసినా నో ప్రాబ్లం, ఇలా చేసినా నో ప్రాబ్లం. ఇదైతే కొంచెం ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. మనకి ఇలాంటివన్నీ యూనిటరీ మెథడ్లో మనం చూసే ఉంటాం. ఇవన్నీ కూడా ఈ యారో మెథడ్ అనేది యూనిటరీ మెథడ్లో మనం తెలుసుకునే ఉంటాం. సో ఆ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ టైం అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి, ఎన్ని అవర్స్ వచ్చింది అనేది కొంచెం చూసుకోండి. నెక్స్ట్, ఏ బస్ ఫర్ చెన్నై లీవ్స్ 30 minutes ఫ్రమ్ ఏ బస్ డిపో. లీవ్స్ అంటే ఇప్పుడు ఇది పర్టికులర్ టైం ఉంది అనుకోండి. ఇక్కడ నుంచి 30 minutes అయిపోయింది అంటే బస్ అనేది బస్ డిపో నుంచి లీవ్స్ 30 minutes ఫ్రమ్ ఏ బస్ డిపో అంటే 30 minutes ముందే ఈ బస్ అనేది వెళ్ళిపోయింది అని అర్థం. The enquiry clerk told a passenger that the bus for Chennai left 10 minutes ago. ఒక క్లర్క్ చెప్పారన్నమాట. ఏంటి? బస్ అనేది 10 నిమిషాల ముందు వెళ్ళిపోయింది. ఓకే, సారీ. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్ అర్థం ఏంటంటే బస్ ఫర్ చెన్నై లీవ్స్ 30 minutes ఫ్రమ్ ఏ బస్ డిపో అంటే ప్రతి 30 minutes-కి ఒకసారి మనం చెన్నైకి వెళ్ళే బస్ అనేది ఉంటుంది. The enquiry clerk told a passenger that the bus for Chennai left 10 minutes ago. ఒక 10 minutes అంటే 10 minutes ముందే ఇక్కడ ప్యాసింజర్ ఉన్నారు అనుకోండి, క్లర్క్ ఉన్నారు. ఇక్కడ క్లర్క్ ఏమంటే బస్సు ఉంది,
బస్ టైం అనేది ఎగ్జాక్ట్ టైం అని. బస్సు ఒక క్లర్క్ ఏం చెప్పారంటే ప్యాసింజర్కి 10 minutes ముందే బస్సు వెళ్ళిపోయింది అని చెప్పారు. అండ్ ద నెక్స్ట్ బస్ విల్ లీవ్ అట్ 10:30. ఇది ఒక పర్టికులర్ టైం. దీని యొక్క నెక్స్ట్ బస్ ఎక్కడ ఉంది? మళ్ళీ 10:30కి ఉంది బస్సు. ఓకేనా? సో ఇప్పుడు అట్ వాట్ టైం వెన్ ద ఎంక్వైరీ క్లర్క్ టోల్డ్ దిస్ అంటే 10:30కి బస్సు ఉంది అంటే దానికి 1 hour ముందు ఎప్పుడు ఇంకొక బస్సు ఉన్నట్టు 10కి ఉన్నట్టు. అర్థమైందా? 10కి ఒక బస్సు ఉంది, 10:30కి ఒక బస్సు ఉంది. ఇది మనకు క్లియర్ అయింది. ఎంక్వైరీ క్లర్క్ ఏమని చెప్పారు ప్యాసింజర్కి? 10 minutes ముందే బస్సు వెళ్ళిపోయింది అని చెప్పారు. 10 minutes ముందే బస్సు వెళ్ళిపోయిందని వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారు అనేది అడిగారు క్వశ్చన్. సో ఎప్పుడు మాట్లాడుకుంటారు? 10:10కి మాట్లాడుకున్నారు. సో 10:10కి మాట్లాడుకోవడం వల్లే కదా 10 minutes ముందు బస్సు వెళ్ళిపోయిందని చెప్పారు. సో ఆన్సర్ ఏంటి? 10:10 అనేది ఆన్సర్. అర్థమైందా? 10:10కి వీళ్ళు మాట్లాడుకున్నారు ఏమని? 10 minutes ముందే బస్సు వెళ్ళిపోయింది అని. సో నెక్స్ట్ బస్ 10:30కి ఉన్నప్పుడు దాని బిఫోర్ బస్ ఎప్పుడు ఉన్నట్టు? 10కి ఉన్నట్టు. అర్థమైందా? సో ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. దీనికి మనం ఏం చేయాలి అంటే క్వశ్చన్ చాలా బాగా చదివి అర్థం చేసుకుని అప్పుడు మనం ఆన్సర్ చేస్తే ఈజీగా మనం ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది క్లాక్ టాపిక్. రేపటి క్లాస్లో మళ్ళీ క్యాలెండర్ కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.